ఓకే, నేను మీకు గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినాను, 10 హ్యాబిట్స్, 10 అలవాట్లు చేసుకోవాలని. ఎంతమంది చూసిండ్రు అది? ఓకే, ఒకటి ఏంటంటే 10 హ్యాబిట్స్. ఆ 10 హ్యాబిట్స్లో ఒకటి ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, ఇతరులని ప్రేమించాలి, నీకు మేలు చేసుకోవాలి, ఇతరులకు మేలు చేయాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలి, నువ్వు బాగా నీళ్ళు తాగాలి, వాక్యంని ధ్యానించాలి. ఇవన్నీ నువ్వు చేయకపోతే అపవాది నీ దేహమును అపవాది పాడు చేస్తుంది. కనుక ఇది ఇల్లు, ఈ ఇల్లుని దేవుడు కొన్నాడు, దీన్ని కాపాడుకునే దేవుడు కాదు మనం. కనుక నీ దేహమును నువ్వు పట్టించుకోవాలి. సో నేను ఈరోజు చాలా డీప్గా వెళ్దాం. మనం అందరం కూడా ఒకవేళ ర్యాప్చర్ దగ్గర ఉంది కనుక మనం వెళ్ళిపోతాం ర్యాప్చర్లో. కానీ అంతవరకు మనం బ్రతకడానికి దేవుడు అన్నీ ఇచ్చినాడు. కానీ మన అవగాహన లేని స్థితిని ఈ లోకంలోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 80 ఏళ్ళు వస్తే ఎంగేజ్, 80 ఇయర్స్కి అప్పుడు నువ్వు 80 ఇయర్స్కి మిడిల్ ఏజ్. మనం 40 ఇయర్స్ వచ్చినప్పుడు అయిపోయింది అనుకుంటా. నీ ఆ మైండ్ కాన్షియస్నెస్ని చేసుకోవాలి 80 ఇయర్స్. ఎందుకో తెలుసా? నీ బాడీ నీకు దాసత్వం చేయాలి, కానీ నీ బాడీ నీ మీద దాసత్వం చేయొద్దు. నువ్వు పొద్దున్న కూర్చున్న తర్వాత ఇలా నీ శరీరము ఈరోజు నీ శరీరంగా నువ్వు చెప్తావు, నీ శరీరానికి ఈరోజు పొటాటో వండుకుందామని నువ్వు చెప్పాలా నీ శరీరంకి. నీ ఆత్మ అంటే నీవు నీ శరీరం పైన నువ్వు ఆధిపత్యం వహించాలా. అందరికోసం రాదు అని చెప్పాలా. ఎందుకు రాదంటే దేవుడు నీ లోపల ఉన్నాడు కనుక. అందరికీ ఐస్ ప్రాబ్లం వస్తుంది, వచ్చింది అనుకో, మీరు అడగవద్దు. ఎందుకో తెలుసా? నాకు తెలుసు అది ఎట్టెళ్ళు కొట్టాలా, అది రావద్దు. వచ్చిన దాని కర్మ చచ్చేపోతుంది అది, కానీ ఎలుగొట్టాలి. యూ హ్యావ్ టు డ్రైవ్ ఇట్ అవే. ఓకే, గో టు Hebrews chapter number 11 and verse 1. ఇతరులని ప్రేమించడము నీకు సాయం, నీకే ఉపయోగం. నీకు నువ్వు ప్రేమించుకోవాలా. కొంచెం అద్దంలో చూసుకొని ఎందుకు పుట్టినో ఏమో అంటారు. సో ప్లీజ్, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు లవ్ అదర్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ బికాస్ గాడ్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ యూ అండ్ యూ హ్యావ్ టు టేక్ నైస్. మంచిగా నువ్వు నిద్రపోవాలా. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నీ శరీరం ఉన్నంత వరకే దేవునికి పని చేయగలుగుతావు. నువ్వు మంచిగా నిద్రపోవాలా. అది సోమర్తనం కాదు, రెస్ట్ తీసుకోవాలి. తన ప్రియులకు సుఖ నిద్రను దయచేస్తాడు. సో ఎక్కువ కూడా తినొద్దు ఆయాసం వచ్చేలాగున, ఎందుకంటే అది కూడా గ్రైండర్ అది కనుక. సో మామూలుగా అన్నీ ఈ ప్రాక్టీస్ చేస్తాం అనుకో. నువ్వు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. మెడిటేషన్, వాక్యంని మెడిటేట్ చేయాలి. ఇప్పుడు ఇబ్రిలకు రాసిన 11 మొదటి ఏమంటుంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబట్టి యొక్క నిజస్వరం అదృశ్యమైన ఉన్నమాట రుజువు. ఎన్నిసార్లు చదివినొచ్చు నేను. Faith is substance of things hoped for, evidence of things not seen. ప్లీజ్ గుర్తుపెట్టుకో, మెడిటేషన్ చేస్తే నీకు ఉపయోగం, అన్ని విధాల ఉపయోగం. నువ్వు మెడిటేషన్ చేస్తే నువ్వు తింటుంది దేవుని ఆహారం కనుక, ఆహారం తింటావు కనుక దేవుని వాక్యం మెడిటేట్ చేయాలా ఖచ్చితంగా. ఏదో సండే వచ్చి వెళ్ళిపోతే కాదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దాని యందు దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువన నాటబడిన చెట్టు వంటి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చును, వాడు చిన్నది అంతా. సో ఇదే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, కిచెన్ ఉన్నప్పుడు, ఉల్లిపాయలు తరుగుతున్నాడు, ఎప్పుడు కూడా అటు మెడిటేట్ ద స్క్రిప్చర్స్ నోట్లో వేసుకొని. ఓకే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనటకు రుజువైనది. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ డెఫినేషన్. సెకండ్ వర్స్, విశ్వాసమును బట్టి పెద్దలు దేవుని ఎదుట సాక్ష్యం పొందిరి. దేవుడు నువ్వు కరెక్ట్ అని నీ డబ్బును చూసి చెప్పడు, నీ చదువును చూసి చెప్పడు, నీ విశ్వాసం చూసి చెప్తాడు. నీకు ఏమి లేకపోయినా నువ్వు అబ్రహాం కొడుకు అని నమ్మాలా, నువ్వు దీవించబడ్డవాడమని నమ్మాలా. కనుక ఎందుకు నమ్మాలా అడుగుతాను. ఓకే, ఎందుకు నమ్మాలో చెప్తాను. కెన్ యు గో టు Ephesians 1:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3. మన ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క
తండ్రి. అంటే యేసు ప్రభుకు తండ్రి, మనకు కూడా తండ్రి అయినా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. పౌలు చెప్తున్న ఆత్మతోని ఎప్పుడు తండ్రి స్తుతించబడాలా. ఎవరి ద్వారా? మన ద్వారా. ఎవరు తండ్రి? యేసు ప్రభుకు తండ్రి, మనకు కూడా తండ్రి. ఎప్పుడు స్తుతించబడాలి ఆయన. నీకు స్తోత్రంతో, నీకు వందనాలు బ్రతికిన. సో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రిస్టియన్స్కి, క్రీస్తునందంటే క్రిస్టియన్స్, క్రిస్టియన్స్కి పరలోక విషయంలో, ఆత్మలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించబోతాడు. ఏమనుంది? అన్ని దేవుడు ఇచ్చినాడు మనకి. నువ్వు నమ్మండి, నా స్వరం కింద ప్రతి ఒక్కరు కూర్చున్న వాళ్ళు ఇక్కడ, వాళ్ళు అసలు ఎక్కువ కాలం బ్రతకడమే దేవుని చిత్తం, ఎక్కువ కాలం. కానీ అపవాది దాని ప్లాన్స్ దానికి ఉంటాయి. మీకు తెలుసా, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకోండు, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుని అంటే కొంచెం చెప్తారు, అసలు ఈ పాపపు లోకం చూడొద్దని దేవుడు తన ముద్దు బిడ్డను తీసుకుపోయింది అంటారు. నేను చూపిస్తాను నీకు. నేను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 26వ వచనం. కడపటి నశింపజేయబడు శత్రువు. మరణము మిత్రుడా శత్రువా దేవునికి? మరణము దేవునికి మిత్రువా శత్రువా? చూడు, చివరికి నశింపజేయబడు. మరణము ఇంకా డిస్ట్రాయ్ కాలే. భూమి మీద మరణం ఇంకా డిస్ట్రాయ్ కాలే. మరణం ఓడిపోయింది. ఓడిపోవడం వేరు, డిస్ట్రాయ్ కావడం వేరు. మరణము నీ కోసం ఓడించబడ్డ దేవుడు నీ మీద పెత్తరికం చెలాయించలేదు, అది క్రిస్టియన్స్ మీద. కానీ మరణం ప్రపంచంలో ఉంది, అందుకే అన్యులకు జరుగుతుంది, మనకు జరగదు. మళ్ళీ చెప్తున్నాను చూడు, మరణము దేవుడు దాన్ని ఓడించినది. అది శత్రువు దేవునికి, అది మనకు కూడా శత్రువు. అయితే ఆ మరణంని దేవుడు ఓడించినాడు, ఓడించినాడు. ఎప్పుడు సంహరించబడతాడని చూపిస్తాను సబ్జెక్ట్లో. దాన్ని ఓడించండి. ఎవరి కోసం? క్రైస్తవుల కోసం. సో నీ దృష్టికి మరణం ఓడిపోయింది. ఎంత పెద్ద వ్యాధి రాబోద్దు వచ్చినా కానీ ఆ టైంలో నేను చనిపోతానేమో అనుకోద్దు నువ్వు, ఎందుకంటే అది ఓడిపోయింది. అది ఓడిపోయింది. నీ ఆ కాన్షియస్ నువ్వు క్యారీ చేస్తే అసలు మరణం ఏం చేయలేదు నేను. ఓకే, గో టు Hebrews 11:3. For this thing, just get into the subject. 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు అంటే పరిస్థితులు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. కెటారిటీజో నిర్మాణం అంటే రిపేర్. ఎట్లా చదవాలంటే ప్రపంచంలో పరిస్థితులు, మానవుని జీవితంలో పరిస్థితులు దేవుని పలకబడ్డ మాట ద్వారా రిపేర్ చేయబడుతుంది. సో ప్రపంచం అంటే పరిస్థితులు. దేవుని వాక్యం అంటే ఈ బైబిల్ ఉన్న వాక్యం కాదు, దాన్ని లోగోస్ అంటారు. అది ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసినారు. ఇది ఈ మాటలు కాదు, ఈ మాట ఇది దేవుని మాట. ఇది దేవుని మాట. ఇది దేవుని నోట మాట కాదు, దేవుని మాట. దేవుని మాటను అందరు ఇంట్లో పెట్టుకుంటారు, ఇట్లా పెట్టుకొని ఇంకా రోగం ఉంటుంది, అట్లా పెట్టుకుంటారు, లేమి ఉంటుంది. దేవుని మాటలు, దేవుని మాట ఏం చేయదు, దేవుని నోట మాట. అంటే దేవుని మాట అంటే లోగోస్, ప్రింటింగ్. ఆ మాటలు అపవాది కూడా తెలుసు, వణుకుతాడు వాడు. క్రిస్టియన్సే వణుకారు. దేవుని నోట మాట అంటే నువ్వు వాక్యం చదివి వాక్యం లోపల వేసుకున్నాక లోపల వాక్యం ఉంటుంది. నువ్వు భాషలు మాట్లాడుతున్న లోపల నుంచి నీకు ఒక స్వరం వస్తుంది. ప్రతి క్రిస్టియన్ ఇట్లనే బ్రతకాల. అది రేమ అంటారు. ఆ లోపల మాట వచ్చినప్పుడు ఆ మాటను స్వరం ఇస్తే ఆ మాట మీద నీళ్ళ మీద నడుస్తావు. ఆ మాటతో క్యాన్సర్ వెళ్ళిపోతుంది, ఆ మాటతో ఆర్గన్ ఫామ్ అవుతుంది, ఆ మాటతో డబ్బులు వస్తుంది, ఆ మాటతో సెలెక్ట్ అవుతావు, ఆ మాటతో నీ కోసం ఏరోప్లేన్ ఆగిపోతుంది, ఆ మాట మీద ఏదైనా జరుగుతుంది. ఆ మాట. కానీ ఈ మాటలు కావు. ఈ మాటలు చదువుకొని ధ్యానించాలా, లోపల వేసుకోవాలా. లోపల వేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి నీ సబ్కాన్షియస్లో ఉంటాయి. అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రపంచంలో దేవుని రేమ పలకబడ్డ మాట ద్వారా రిపేర్ చేయబడుతుంది. మనం చూసి ఈ తల కింద పెట్టుకొని బుద్ధి పెట్టి ఇట్లా పెట్టుకుంటే ఏం జరగదు. అట్లా ఒకవేళ జరిగిందనుకో నీ కర్మ అది. ఎందుకు తెలుసా, లైఫ్లో ఏ సమస్య వచ్చినా దాంతో అదే పట్టుకుంటా, జరగదు ఇంకా నీకు. అనుకోకుండా ఇట్లా పట్టుకుని నీకు తుమ్ము దగ్గర వెళ్ళిపోయింది, దేవుని కృపలో వెళ్ళిపోయిన తర్వాత పెద్ద సమస్య వచ్చిందనుకో పోదు ఇక నీకు ఫేత్ తెలియదు. అందుకోసమే దేవుని వాక్యం నీ లోపల ఉండాలా, ధ్యానించి లోపల వేసుకోవాలా. సో ప్రపంచంలో అంటే పరిస్థితి దేవుని పలకబడ్డ మాటలు, ఆ మాటలు కావు.
పలకబడ్డ మాటల ద్వారా నిర్మాణము రిపేర్ చేయబడుతుంది. అందును బట్టి దృశ్యమైనది అంటే కనబడుతున్నటువంటిది కనబడినటువంటి పదార్థము చేత నిర్మించబడిందని డబ్బు చేత, చదువు చేత, జ్ఞానము చేత కాదు, విశ్వాసము ద్వారా నేను గ్రహించిన. వాట్ డు ఐ మీన్? సపోజ్ ఇది ఏం కలర్ పెన్ ఇది? ఓకే, ఇది రాస్తే ఏం కలర్ వస్తుంది తెలియదు మనకి. సో ఇది రాసినప్పుడు పేపర్ మీద ఏ కలర్ ఉంటే ఇంకా ఆ కలర్ అని చెప్తాం, అవునా కాదా? సో చూసిన దాన్ని బట్టి చూడనటువంటి ఇంకెంత చెప్తాం. ఐ రైట్? అయితే మీరు చూస్తున్నటువంటి ఇంట్లో ఇప్పుడు మనం ఒక సంఘం వస్తుంది. ఆ సంఘం ఎట్లా క్రియేట్ అయిందంటే ఆ స్థలము, ఆ మొత్తం అది సౌండ్ ప్రూఫ్, ఆ ఎయిర్ కండిషన్స్ అవన్నీ కూడా ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి. చెప్పింది కనబడదు, ఏం చెప్తావు అది కనబడుతుంది. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. నువ్వు చెప్పింది వెలుగు కలుగును గాక, దేవుని మాట కనబడలే కానీ వెలుగు వచ్చింది. మోకాల నొప్పులు తొలగిపోవును గాక, మాట కనబడదు కానీ నొప్పి వెళ్ళిపోతుంది. సో దృశ్యమైనటువంటి స్వస్థత అదృశ్యమైన దేవుని మాటతోని నిర్మాణమైనని నేను సైన్స్తోని కాదు, టెక్నాలజీతోని కాదు, డబ్బుతోని కాదు, విశ్వాసము చేత గ్రహించి ఉన్నాను. విశ్వాసం అంటే విశ్వాసం, దేవుడు చెప్పిన మాటకు మనం ప్రతిస్పందించడం. నువ్వు చెప్పు చూడు, కావాలంటే నువ్వు ఇంట్లో కూర్చొని కావాల్సి చేయబెట్టి చెప్పు, ఇది ఇక్కడ రావాలి, ఇది రావాలి, ఇది రావాలి చెప్పు యేసునామంలో. ఆఫ్టర్ సమ్ టైం ఆఫ్టర్ నీకు విశ్వాసం వచ్చినాక చెప్పు. చెప్పిన తర్వాత మేనిఫెస్టేషన్ అవుతుంది, అద్భుతం జరుగుతుంది. అది ప్రభు చెప్పిన నేను పలుకు మాటలు ఆత్మయు జీవంనే. క్రైస్తవులు అందుకే వారు దుష్ట అలవాట్ల వలన రోగము తెచ్చుకుందరు. వాళ్ళు మాటల చేత అనారోగ్యం తెచ్చుకొని మరణ ద్వారములకు వాళ్ళు సమీపించినప్పుడు దేవుడు వారికి మెడిసిన్ ఇవ్వడు. వాళ్ళు మాటతోని రోగం తెచ్చుకుంటే, సమస్య తెచ్చుకుంటే మాట ఇచ్చే దేవుడు వాళ్ళని విడుదల చేసి స్వస్థపరుస్తాడు. సో మాటలతోని సమస్య తెచ్చుకుంటాం, మాటలతోని అనారోగ్యం తెచ్చుకుంటే దేవుడు తన మాటనిచ్చి వారిని తన వాక్కును పంపి వారిని లేవనెత్తను, వారి వాక్కును పంపి వారిని స్వస్థపరచను. We use words and we destroy our life. God will send His word and He will deliver us from the pitch and He is going to heal us. Words are very important. అందుకోసమే బైబిల్ అంటుంది ప్రపంచంలో దేవుని వాక్యం నిర్మాణాన్ని అందును బట్టి కనబడుతున్నటువంటిది కనబడినటువంటి పదార్థము చే నిర్మించబడ్డదని నువ్వు గ్రహించాలి. అంటే నేను మాట్లాడితే వాక్యము అది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ సాలరీ 10,000 ఉంది. నువ్వు ఆ నెలలో నువ్వు బాగా ఫేత్లో ఉండి విశ్వాసం ఉండి ఈ మంత్ నా సాలరీ డబ్బులు కావాలంటే మైండ్ ఒప్పుకోదు. అది నీ మైండ్ అంటే నీకు పిచ్చిలు వేసిందా అంటుంది మైండ్. 10,000 ఇస్తామంటే 20,000 ఎట్లా ఇస్తాడని నువ్వు చెప్పి చూడు. గవర్నమెంట్ చెప్పాను ఇక్కడికి వెళ్ళని వస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. ప్రజలకు ఒక అపోహ ఉంటుంది, అన్నీ దేవుడే చేశాడు, అబద్ధం. కొంతమందికి ఏముంటుంది తెలుసా, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అబద్ధం. సెకండ్ థింగ్, కొంతమంది తెలుసా నాకు చెందవలసి ఉంటే నాకు చెందుతుంది, కానే వాళ్ళ పర్ దాన్ని అది ఒకటి ఉంటుంది. ఓకే, అది అబద్ధం. అది అచ్చా ఏం తెలుసా, నాకు చెందవలసింది ఉంటే నాకు దేవుడు తీసుకొస్తాడు, తీసుకురాడు, మూలకే ఉంటాను అట్లాగే. కానే కాదు, దేవుడు చెప్పినందుకు దీవించబడం, దేవుడు చెప్పింది నమ్మి పనిచేసి దీవించబడతాం. వాళ్ళు కానాను పోతా చెప్పారు, పోయిర్రా? వాళ్ళు నమ్మి పోలే. అందరు పోయిర్రా? పోలేదు. We will not be blessed because God said. We will be blessed when what God said, we believe it and act accordingly. దేవుడు చెప్పిన దాని మీద నమ్మి పని చేయాలా. టీచర్ చెప్పిన పాస్ అవ్వం. టీచర్ చెప్పిన దాన్ని నమ్మాలా, చదవాలా, రివైజ్ చేసుకొని పోయి రాయాలా, అప్పుడే పాస్ అవుతాం. యాజ్ సింపుల్ యాజ్ ద స్క్రిప్చర్స్ ఆల్సో. దేవుడు చెప్పినందుకు దీవించబడం, చెప్పింది మనం ప్రాక్టీస్ చేయాలా. ఓకే, చూడు 2వ వచనం. ఇది అందరు బట్టండి స్క్రిప్చర్. మీరు, నేను, మనము. మీరు అంటే మీరు అందరూ. పాల్ చెప్తున్నాడు, రోమన్స్ చెప్తున్నాడు, రోముల నమ్ముకున్నటువంటి యూదులకు చెప్తున్నాడు, మీరు లోక మర్యాదను అనుసరింపవద్దు. లోక మర్యాద అంటే ఏం తెలుసా? లోకంలో అందరికి వస్తుంది, మనకు వస్తుంది. అందరి కష్టం మన కష్టం, అందరు ఓడిపోతారు, మనం ఓడిపోతాం. అది లోక మర్యాదను అనుసరించాలా, అనుసరించొద్దా? అనుసరించొద్దు. మీరు లోక మర్యాదను అనుసరి. ఇక్కడ లోకం అంటే ఇక్కడ అయాన్ అంటే పరిస్థితులను.
పరిస్థితులు. ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. అనుసరించాలా, అనుసరించొద్దా? అనుసరింపవద్దు. కానీ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో నువ్వు పరీక్షించి తెలుసుకోవాలా. దేవుని ప్రభా నీకు వందనాలు తండ్రి, నాకు ఈ అనారోగ్యం పోతుందా ఉంటుందా ప్రభు అని దేవుని అడగొద్దు. నువ్వు వాక్యం ద్వారా తెలుసుకొని దేవుని చెప్పాలి ఇది ఉండదని. ఎప్పుడు పోతా కూడా చెప్పవచ్చు నువ్వు. చూడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న, ఒక్కొక్కరితో ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఉత్తమము ఓకే, సి గ్రేడ్. అనుకూలం ఓకే, సంపూర్ణము ఏ గ్రేడ్, సి గ్రేడ్, బి గ్రేడ్, ఏ గ్రేడ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్. సో ఇట్ టాక్స్ అబౌట్ గుడ్, యాక్చువల్ పర్ఫెక్ట్ విల్. గుడ్. మీకు తెలుసా, ఎప్పుడు ఈ పెళ్లి విషయాలు తీసుకోండి గుడ్ విల్ కోసం. అమ్మాయికి అబ్బాయి నచ్చారనుకో, వాళ్ళు చెప్తారు దేవుడు మాట్లాడిన బ్రదర్ ముందుకు పోదామంటారు. ఒకవేళ నచ్చలేదనుకో ఏం చెప్తారో కూడా చెప్తా. ఏమైంది పెళ్లి విషయం అంటే, అది ప్రార్థనలో పెట్టినామంటారు. నువ్వు ప్రార్థనలో పెట్టిన కర్మగాలి కూడా నాతో అస్సలు అనకు, నువ్వు వేషాదారి అయితే అట్లా మాట్లాడుతావు. తెలుసా, అదే నీకు నచ్చినారనుకో చెప్పాలి, నాకు నచ్చలే, నాకు నచ్చి ఇట్లా మాట్లాడాలి. మీకు అబ్బాయి నచ్చిందంటే మేము ప్రార్థనలో పెడతామంటారు. నాకు నచ్చలే అని చెప్తే ఏమవుతుంది ప్రాబ్లం? ఒకవేళ అమ్మాయికి నచ్చుకున్నాను అనుకో, చెప్పానంటే మాకు దేవుడు చెప్పినాడు బ్రదర్. ఎందుకు దేవుడు నువ్వు మాట్లాడకపోతే కూడా నాకు అర్థమవుతుంది. ఎందుకు మోసం చేసుకుంటాం? నాకు నచ్చలే సంబంధం, నాకు నచ్చింది, నేను చేసుకుంటా, నేను చేసుకోను. ఈ షుడ్ బి రైట్ కాన్షియన్స్. నీ కాన్షియస్ కరెక్ట్గా పెట్టుకోవాలా. అన్నీ తెలుసు దేవునికి, నోట్లకెళ్ళి మాట రాకపోతే తెలుసు ఆయనకి. నువ్వు హృదయం నీకు గెలిచావు అనుకో జీవితం గెలుస్తావు, అన్నీ వస్తాయి. నీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏంటో తెలుసా? నీ జాబ్ కాదు, నీ హృదయం. నీ హృదయం. నేను మా వైఫ్ చెప్పిన, నువ్వు టీవీ బ్లెస్ చేస్తున్నావు, నువ్వు టీవీ కొనమన్నావు మర్యాద ఉండదు నీకు నాకు. టీవీ ఇస్తేనే దేవుడు ఇవ్వాలా. టీవీని మనమైతే కొనం ముందే ఆ డీల్. అట్లాగైతే నేను విత్తనం వేస్తున్నాను. నిన్న మా వదిన వచ్చింది, నీకు నేను టీవీ ఎయిర్ కండిషన్ కొనిస్తున్నాను చెప్పి. నేను అడగలను. నేను చెప్పాలా, లైఫ్ని యూ హ్యావ్ టు సెట్ ఇన్ ఎ కోర్స్. ప్రతిరోజు నువ్వు దేవునితో బ్రతకడం నేర్చుకో. ప్రపంచం చాలా చెడ్డది, ప్రపంచం ఓడింపచేస్తుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్ష నువ్వు తెలుసుకోవాలా. దేవుడు నా పట్ల ఏమనుకుంటాడు, నేను ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా వస్తుంది, నాకు నా వ్యాపారం ఎట్లా పోతుంది అని దేవునితోని నువ్వు దేవుని వాక్యం ద్వారా పరీక్షించి తెలుసుకోవాలా. తెలుసుకుంటే అప్పుడు నీ మనసు మారుతుంది. మనసు దేనితో మారుతుంది? ప్రార్థన, ఉపవాసమా? ప్రార్థనతో మారుతుంది, ఉపవాసంతో మారుతుంది మనసు? క్వశ్చన్. ప్రార్థనతో మారుతుందా, ఉపవాసంతోనా? ప్రార్థనతోనా, ఉపవాసంతోనా? దేవుని వాక్యంతో మారుతుంది. ఓకే, ప్రార్థనతో కాదు, ఉపవాసంతో కాదు. సో మనసు దేంతో మారుతుంది అంటే మాటతోని. సపోజ్ అందరు చెప్పిన అనుకో, అందరికీ కంజంటివైటిస్ వస్తుంది అనుకో, నాకు కూడా నా మైండ్ చెప్తే నాకు కూడా వస్తుందని ఇమీడియట్ నేను చెప్పాలా, నాకు వస్తుందంటే నాకు కూడా వస్తుందని చెప్పినప్పుడు నీ చేతులు తీయాలి, తీసి కళ్ళ మీద పెట్టుకోవాలా. మార్కు సువార్త 17:18 ప్రకారం నీ నామంలో చేతులను సవారు భాగం యేసు నామంలో కళ్ళు మంచిగా అవును గాక, ఈ కళ్ళు తృణీకరించును గాక అని నువ్వు ఫేత్ని యాక్టివేట్ చేస్తున్నావు. యూ సీమ్స్ టు బి ఎ ఫూల్ టు ద వరల్డ్, బట్ ఇట్స్ ఓకే. నువ్వు పిచ్చోళ్ళ కనబడతావు, పర్వాలేదు. ఫేత్ రిస్క్ బిజినెస్ అది. అయితే నువ్వు అనుసరించొద్దు వాళ్ళని. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి నువ్వు తెలుసుకున్నట్లు నీ మనసు దేవుని మాట ద్వారా నూతనమగాల. మనసు నూతనమైతే ఆటోమేటిక్గా పరిస్థితి రూపం మారుతుంది. ఇంట్లో లేనిది వస్తుంది. ఇంట్లో ఏమైనా కావాలంటే మనసు మారాలా, క్యాన్సర్ అంటే మనసు మారాలా, డబ్బులు అంటే మనసు మారాలా, ప్రతిదానికి మనసు మారాలా, వ్యాపారం దించాలి మనసు మారాలా, ఉద్యోగం అంటే మనసు మారాలా, ఆరోగ్యం అంటే మనసు మారాలా. నీ మనసు మైండ్ మేనేజ్మెంట్. వాళ్ళు చెప్పినారు కదా, మనము ఆకాశమును అంటున్నంతగా గొప్ప మనం ఒక గొప్ప గోపురంను కట్టుదము. మనం అందరం తప్పిపోకున్నట్టుగా ఒకే ప్రశాంతన్నట్టుగా సీనారైన మైదానము గొప్ప గోపురము కట్టుదము రండి అని వాళ్ళు వచ్చి కడుతున్నప్పుడు యెహోవా చూచి కిందికి వచ్చి, ఈ జనులు వారికి ఒకటే మాట, ఒకటే భాష కనుక
ఒకటే భాష కనుక వీరు తలంచినది వీరి నుంచి ఎవరినో ఆపదేయడానికి వచ్చి దేవుడు గోపురం కూలగొట్ల కానీ మాటను మార్చేసినాడు. నువ్వు దేవుని మాట చెప్పాలా నోటి నుంచి. దేవుడు వచ్చి గోపురం కూలగొట్టలే, దేవుడు వచ్చి ఇటుకలు ఇవ్వడం ఆపేయలే, వాళ్ళ మాటలు చేంజ్ చేసి లాంగ్వేజ్ చేంజ్ కాగానే గోపురం స్టాప్ అయిపోయింది. నీ లాంగ్వేజ్ నీ మైండ్ ఒకటి ఉండాలి. వాక్య ప్రకారం వాక్యం చెప్తుంది నమ్మాలా, వాక్య ప్రకారం రెన్యూ చేసుకుంటే అది మాట్లాడితే ఆటోమేటిక్ మేనిఫెస్టేషన్ ఉంటుంది. యాక్చువల్లీ రూపాంతరం అంటే అది ఒక గ్రీక్ వర్డ్ మెటమార్ఫిసస్. ఎంతమంది సైన్స్ ఉన్నారు? మెటమార్ఫిస్ తెలుసు. మెటమార్ఫిస్ అంటే ఒక గొంగలి పురుగు నల్లగా ఉంటుంది, అది కక్కున్లో ఉంటుంది, ఉండి కొట్టుకుని ఉంటుంది గొంగలి పురుగు. ఆ గొంగలి పురుగు ఇట్లా బొంత పురుగు అంటారు గొంగలి పురుగు. అది అట్లా ఉండి చాలా వికారంగా ఉంటుంది. అట్లా కొట్టుకొని దాన్ని ఫిగర్ని ట్రాన్స్ఫార్మ్ అయిపోయి సీతకొక చిలుకగా మారుతుంది. దాన్ని రూపాంతరం అంటారు. అంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యం మనం తెచ్చుకోవాలా, దేవుడు కాదు. లేమి నుంచి సమృద్ధి మనం తెచ్చుకోవాలా, నిరుద్యోగం నుంచి ఉద్యోగం మనం తెచ్చుకోవాలా, పోయిన వ్యాపారం నుంచి మనం వ్యాపారం తెచ్చుకోవాలా. సామర్థ్యత లోపల ఉంది. ఎట్లా ఫస్ట్ అంటే నీ మనసుని మార్చుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం వరకు వచ్చింది, అందరికీ లేదు, కానీ బైబిల్ సెలవిస్తుంది ఇస్సాకు కరువులు విత్తనం వేస్తే 100 పంట వచ్చింది. సిమోను పేతురు గన్నసరి నది తీరమున ప్రభ అతను తండ్రి చేపలు పట్టలేక రాత్రంతా నీ మాట చొప్పున వేస్తే విస్తారమైన చేపలు పట్టిన కనుక నేను నమ్ముతున్నా, నేను చేయనది అంతా నువ్వు సఫలపరుస్తున్నావు, నీ చేయనదంతా అన్నప్పుడు విత్ దిస్ వర్డ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ అండ్ వెన్ యూ టాక్ థింగ్స్ విల్ చేంజ్. అది చెప్తున్నాడు చూడు. మీలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనసు దేవుని వాక్యము ద్వారా నూతన మగుట వల్ల మీ పరిస్థితి రూపం మారిపోతుంది. నీ దెబ్బ తగలంగానే చెప్పాలా ఇమ్మీడియట్గా హీల్ అనేసి మార్కి వెళ్ళిపోవాలా. కొంచెం చెప్తారు తాగుతుంది కానీ మరకుండిపోతుంది బ్రదర్, మాట్లాడొద్దు. మీకు చెప్తే నమ్మరు, కానీ పాస్టర్ క్రిస్ ఇక్కడ దెబ్బ ఉంటే ఇట్లా అంటాడు, దెబ్బ ఉండదు, అంత లెవెల్ ఉన్నాడు ఆయన. గో టు హీబ్రూస్ 12:23. ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. చూడు, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. పరలోకమందు వ్రాయబడి ఉన్న 22nd వర్స్, ఎప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేల కొలది దేవదూతల యొద్దకును 23rd వర్స్, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును 24th వర్స్, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు రాబోతారా, వచ్చి ఉన్నారా? మీకు తెలుసా ఎంత పెద్ద మాట అది? మనం ఇప్పుడు భూమి మీద ఉంటూ నువ్వు కృష్ణ అయితే ఆత్మలోకంలో నువ్వు పరలోకంలో అసెంబ్లీలో ఉన్నాను. ఇది చాలా పెద్ద మాట. ఇది నువ్వు పరలోకంలో అసెంబ్లీలో ఉన్నావు. బెస్ట్ అర్థం చేసుకోవాలంటే సపోజ్ నువ్వు కేసీఆర్ గవర్నమెంట్లో నువ్వు పోర్ట్ఫోలియో అని ఉంటుంది, అందులో వాళ్ళకు మినిస్ట్రీ ఇస్తారనమాట. అంటే అగ్రికల్చర్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అందరు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు సపోజ్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు కేసీఆర్ సీఎం కూడా కూర్చుంటాడు. కూర్చున్నాక సపోజ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అన్నారు అనుకో, ఈ సంవత్సరము 2023-24లో పిల్లల చదువు కోసం మనము 500 రూపాయలు సబ్సిడీ ఇద్దాం అందరు పిల్లలకి అన్నారు అనుకో, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ తల ఊపని అక్కర్లే, ఇట్లా ఎడ్యుకేషన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అట్లా చెప్పొద్దు, నువ్వు 500 రూపాయలు సరిపోవు, 1000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ని, నాకు తెలుసు పిల్లల సమస్య ఏంటో, వాళ్ళు కష్టంగా ఉండకపోతారు కనుక వాళ్ళు 500 సరిపోవు. లాస్ట్ ఇయర్లో కూడా ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు చాలా కష్టపడరు, 300 ఇస్తే, కానీ వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే సరిపోతుందని చెప్తే కేసీఆర్ ఆయన మాట విని దాన్ని శాంక్షన్ చేయాలా, అవునా కాదా? మీకు తెలుసు పోర్ట్ఫోలియో అంటే అదే. పరలోకంలో కూడా నువ్వు ఉన్నావు దేవుని దగ్గర, దేవుని మాటను కూడా మార్చవచ్చు.
నీ మీదకి మరణం వచ్చిందనుకో, తీసుకొస్తే నువ్వు చెప్పవచ్చు నేను బతుకుతాను. చాలామందికి ఏమో తెలుసా, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఓడిపోతారంటే ఒకటే రీజన్, వాళ్ళు భక్తులే కానీ తెలియంది అజ్ఞానం. మనం చంపేసేది తెలుసా, అజ్ఞానం. నా జనులు జ్ఞానం లేక. సో అక్కడ ఉన్నాం మనం. మళ్ళీ 22 నుంచి రండి. మనం పరలోకంలో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం పరలోకంలో. మనం కూడా దేవుని దగ్గర ఉన్నాం, అసెంబ్లీలో ఉన్నాం. ఇంగ్లీష్ కానీ గో టు 22 బట్ యూ కమ్, వచ్చినావు. కమ్ అంటు మౌంట్ సైన్, అంటే దేవుని కొండ, అంటు ద సిటీ ఆఫ్ లివింగ్ గాడ్, ద హెవెన్లీ జెరూసలేం, ఇన్యూమరబుల్ కంపెనీ ఆఫ్ ఏంజల్స్. 23rd verse, టు జనరల్ అసెంబ్లీ. ఎంతమంది అసెంబ్లీ అనే మాట విన్నారు? అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. అసెంబ్లీ అంటే పరలోకంలో ఒక అసెంబ్లీ భూమి మీద ఉన్నట్టుంది. కేసీఆర్ అసెంబ్లీ లాగా, మోడీ అసెంబ్లీ లాగా ఒక అసెంబ్లీ ఉంది పరలోకంలో. దానికి దేవుడే హెడ్. సో ఆ దేవుని దగ్గర అందరూ కూడా పోర్ట్ఫోలియో కూర్చుని, అందరూ నేనున్నా నువ్వు ఉన్నావు. సో మనం కూడా కష్టం కోసం మార్చొచ్చు. సో పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ శుద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. 24th verse, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, ఏబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఉన్న తర్వాత మన పరిస్థితులు కఠినంగా మార్చుకోవచ్చు. అందరికి ఇంటర్వ్యూలో పోతే నీకు జాబ్ రాలు, నువ్వు మార్చుకోవచ్చు. దాన్ని యూ కెన్ ఆల్టర్ ఇట్. I said, do not be conformed to the standards of this world. ఈ లోక మర్యాదలు అనుసరి అందరికి పోయింది నాకు పోయింది, అందరికి పోయింది నాకు పోదు, నాకు వద్దు, నేను పట్టించుకోను, నాకు కావాలా. ఈ లోక మర్యాదలు అనుసరింపక యుక్తము పరిపూర్ణము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద నువ్వు పరీక్షించి తెలుసుకున్నట్టు నీ మనసు వాక్యం ద్వారా, ఆహా ఎక్కడున్నా, భూమి మీద ఆనంద భాగాలు కాదు, పరలోకంలో అసెంబ్లీలో నేను ఉన్నా, నాది కూడా నడుస్తుంది అక్కడ, నేను చేంజ్ చేయగలుగుతా. దేవుడి మాట యూ కెన్ చేంజ్. Didn't you read Bible? పాత నిబంధన కాలంలో మోసెస్ పక్కన జరిగిపో, వీళ్ళు స్టిఫ్ నెక్ పీపుల్ ఎంత కాలం నన్ను బాధ పెడతారు, తిరుగుబాటు సరికన్నా వీళ్ళని చంపేసి నీ గుండె ఒక జనాంగంను, శ్రేష్టమైన జనాంగం తీసుకొని వస్తుంటే మోసెస్ ప్రేయర్ చేశాడు, వద్దు ప్రభా అట్లా అంటే, తమ దేవుడు చాతనంగా అని చెప్పి అవమానపరచరు ప్రభా నిన్ను, నువ్వు అట్లా చేయొద్దు ప్రభా నిన్నంటే, మొదటిసారి సంఖ్యాకాలం ఉంటుంది 14, దేవుడు మానవుని మాట వినడు. దేవుడు నీ మాట వింటాడు, దేవుడు నీ మాట వింటాడు. చెప్పొచ్చు ఇది జరుగుతుంది, ఇది కావాలా. అది ఎప్పుడు తెలుసు, నువ్వు ఎక్కడో తెలుసుకోవాలి నువ్వు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనం. కెన్ యు గో టు ఎఫెసియన్స్ చాప్టర్ నెంబర్ 2 and verse 5. ఎఫెసియన్స్ 2 and verse 5. ఎఫెసియన్స్ 2 and verse 5. తెలుగు ఓకే. క్రీస్తు యేసునందు అంటే క్రిస్టియన్స్, క్రీస్తు యేసునందు దేవుడు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచ నిమిత్తము 7th verse. క్రీస్తునందు మనలను ఆయనతో కూడా, క్రీస్తునందు దేవుడు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. నువ్వు ఆత్మలోకంలో అక్కడ ఉన్నావు, నువ్వు డిసిషన్ మేకర్వి, నువ్వు చెప్పొచ్చు, ఏదైనా మార్చొచ్చు. నువ్వు ఒక గవర్నమెంట్లో ఉన్నావు, నువ్వు దేవుని రాజ్యం ఉన్నావు. చూడండి, క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మనము డిసిషన్ చేంజ్ చేయొచ్చు. ఐ విల్ షో యూ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. ఇషయ గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనం. ఎట్లా డిసిషన్ చేంజ్ చేయాలా? వర్డ్స్. నువ్వు పరలోకమును ట్యాప్ చేయాలంటే నీ మాటలే. దానియేలు దగ్గరికి దూత వచ్చేది, ఓ దానియేలు నీ బట్టలు డ్రెస్సింగ్ బాగుంటుంది కనుక అని చెప్పలే. ఓ దానియేలు నువ్వు ఉపవాసం, ఓ దానియేలు బహుప్రియుడవు. నీకు తెలుసా దానియేలు పరలోకం ఏమనుకుంటుంది నీకోసం? నువ్వు బహుప్రియుడవు అని పరలోకం టెస్టిమోనీ ఉంది. సో there's a testimony about Daniel in heaven that Daniel is a beloved of God. పరలోకంలో దేవుడికి నువ్వు అంటే ఇష్టము, అందరికీ నువ్వు అంటే ఇష్టము. సో పరలోకంలో మనం దేవునికి ఇష్టమా లేదా మనం కూడా చూసుకోవాలి. ఓ డానియల్ బిలవడ్ ఆఫ్ గాడ్, దేవునికి నువ్వు అంటే ఇష్టము, పరలోకంలో నాకు ఇష్టము, దూతలకు అందరికి ఇష్టము. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు ప్రభు అంటే నీ మాటలను బట్టి నేను పంపబడి తిని. నువ్వు మాటలతో ఏదైనా చేంజ్ చేయవచ్చు. నువ్వు అసెంబ్లీలో, జనరల్ అసెంబ్లీలో, పరలోకంలో నువ్వు సియోను పర్వతం దగ్గర జీవం గల దేవుడు న్యాయాధిపతి ఆ యొక్క అసెంబ్లీలో నువ్వు ఉన్నావు కనుక నీది కూడా నడుస్తుంది, చెప్పొచ్చు. చూడు
ఈ వ్యక్తికి పరిశుద్ధాత్ముడు ఎట్లా గెలిచాడు. ఆ దినంలో హిజ్కియా అనే రాజుకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజు కుమార్ మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజ కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కపరచుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతకన్నా ఏముంటుంది? ఇంకా మనమైతే తప్పకుండా దేవుడు చెప్పింది కదా కర్మ అని వెళ్ళిపోవటం. when you stand adversary of problems, death also you can change it. ఎదుట మరణం నిలబడతావు, నువ్వు మార్చొచ్చు నువ్వు. కానీ నీకు అర్థం కావాలా రెవల్యూషన్. ఆయన దగ్గరకు వచ్చేసే నేను ఐజాయా చెప్తాను చెప్పాలి, దేవుడు చెప్పిండు నువ్వు చచ్చిపోతావని. దేవుడు పాత నిబంధన. సో నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకవు. ఆహా, ఎంత క్లియర్. నువ్వు మరణం అవుతున్నావు, తర్వాత బ్రతకవు కూడా, రెండు. చచ్చిపోతావు, ఇంకా బ్రతకవు. కనుక నీవు ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చని చెప్పాను. అందుకే కొన్నిసార్లు యువర్ బిజినెస్ విల్ డై, యువర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి డెడ్, యువర్ హెల్త్ విల్ బి డెడ్, సో మెనీ థింగ్స్, బట్ యూ కెన్ స్టిల్ రిజరెక్ట్ ఇట్. దట్ మ్యాన్ సీ వాట్ హి డిడ్. అందరు ఇక్కడ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కన్నీళ్లు గార్చొద్దు. కన్నీళ్లు గార్చే పాపం కాదు, తప్పు కాదు, అతని భక్తి కూడా కాదు. కన్నీళ్ళు ఎందుకు గార్చాం? ఎమోషన్స్. మనం ఏడవడం తప్పు కానే కాదు. ఎందుకు ఏడుస్తామంటే ఎమోషన్స్. కానీ దేవుడు కదలడు ఎమోషన్స్తో. కళ్ళుని కార్చాలా, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ కనుక మనం. అతడు తన ముఖమును గోడ తట్టున త్రిప్పి ఆయన భార్యల దగ్గరికి సామంతుల దగ్గరికి పోలే. ఏమని మాట్లాడు, యెహోవా యథార్థ హృదయుడనై నీ సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేని. ఫస్ట్ ఏమన్నా మనకోసం, ప్రభా ఆ పిల్లలు చిన్న ఉన్నారు ప్రభా నీ తండ్రి నీకు వందనాలు, నీకు కొన్ని బ్రతుకుతాను ప్రభా, చిన్నపిల్లలు ప్రభా, నేను ఏం తప్పు చేసా ప్రభా. వి టాక్ లైక్ దట్ అండ్ వి లూజ్. సో హౌ ఈజ్ వేజింగ్ హిస్ కేస్. యెహోవా యథార్థ హృదయుడనై నీ సత్యముతో నీ సన్నిధిని ఎట్లా బ్రతికినా నీ ముందు నేను అని రాజు విషయం నీకోసం బ్రతికిన లేదా, సత్యంతో బ్రతికిన లేదా, నీకు మంచిగా బ్రతికిన లేదా, నీకు ఇష్టంగా బ్రతికిన లేదా, నేను బ్రతికిన ఎందుకు చచ్చిపోవాలి, నేను అవసరమా ఇప్పుడు అంటే దేవుడు అనొచ్చు. నాకు అనుకుంటే అవసరం కాదనుకున్నాచ్చు దేవుడు కూడా. సపోజ్ మీరు పిల్లలు బట్టల షాప్ తీసుకెళ్ళినారు, నువ్వు ఈ బ్లూ ప్యాంట్ కొనుక్కో అంటే, డాడీ బ్లూ అనుకుంటున్నాను, బ్లాక్ బాగుంటుంది అనుకుంటున్నాను అంటే, ఏయ్ బ్లూయే తీసుకోండి, ఓకే నన్ను గోహేడ్ అంటాడు. అవునా కాదా? సేమ్ దేవుడు కూడా అన్న తండ్రి అని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. సో యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును, అనుకూలంగా ఎంత జరిగింది సమస్తము. నేను సింహాసనం పైన కూర్చున్న అధికారం ఉంది, కానీ నేను రాజుని మర్చిపోయి నువ్వేనా రారాజు అని విధవరాళ్లకు, అనాథలకు, దిక్కులేని వారికి నేను సహాయం చేసిన, నిన్ను బట్టి నేను నమ్మకంగా బ్రతికిన, నాకు అధికారం ఇచ్చుకొని అధికారం దుర్వినియోగపరచుకోకుండా నీకోసం బ్రతికిన, యథార్థంగా బ్రతికిన, నీకు అనుకూలంగా సమస్తం ఎట్లా జరిగించుతున్నావు కృపతో జ్ఞాపకము చేసుకో. జ్ఞాపకం అంటే దేవుడు మధ్యం కాదు. జ్ఞాపకం అంటే ఒక గ్రీక్ ఇబ్రూ వర్డ్ జకార్, అంటే ఎప్పుడు నీ మైండ్లో పెట్టుకో. ఎందుకో తెలుసా, దేవా ఎప్పుడు నిన్ను నా మైండ్లో పెట్టుకుని బ్రతికిన, నా దగ్గరికి విధవరాలు వచ్చినారు సహాయం చేసిన, అనాథలు వచ్చారు సహాయం చేసిన, నాకు అధికారం ఉండే దుర్వినియోగించుకోలేదు, నిన్ను మనసులో పెట్టుకుని నిన్ను జ్ఞాపకం చేసుకొని నేను బ్రతికిన కనుక ఇప్పుడు నా సమయం వచ్చింది, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎట్లా చచ్చిపోతా నేను? వై షుడ్ ఐ డై? ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ టు డై? దట్ షుడ్ వేజ్ వార్. కొంచెం సిక్నెస్ రాగానే ప్రాణం పోయింది అనుకుంటాం. అసలు తెలుసా, మీరు నమ్మండి, సబ్జెక్ట్ అయిపోలేదు వీసా, మరణంకి నీకు పొత్తే లేదు, అది నీ కాళ్ళ కింద ఉంది, దాని తలది మీద పెట్టుకోవద్దు. 80 ఏళ్ళు తర్వాత నువ్వు చెప్పాలా, నేను వస్తాను నాకు చాలనుకోని అప్పుడే పోతావు. నిజంగా చెప్పు, దేవుడిచ్చిండు. మరణం ఎవరి శత్రువు? 1 కొరింథీ 10 ఎవరి శత్రువు? దేవుని శత్రువు. దేవుడు దాన్ని ఓడించాడా, ఓడించబోతాడా? ఓడించిండు. కానీ నశింపజలు ఉంది మరణం భూమి మీద, కానీ అది పాసిబుల్ ఉంది. ఎవరికి? మనకి. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నువ్వు పాప మరణం నుంచి, నువ్వు పాపాత్కుడు కానంత వరకు నీకు మరణం పనిచేయదు. నువ్వు పాపాత్కుడు కాదు, ఎందుకంటే నువ్వు నీతిమంతునివి, నీలో పాపం లేదు కనుక నీలో మరణం పని చేయలేదు. అది ఒక్కటి తెలిస్తే, అందుకే అపవాది మన మూర్ఖత్వం, అమాయకత్వం తీసుకొని మనం పెత్తనంకి చెలాయిస్తుంది. సో ఓకే, గో బ్యాక్ టు ద స్క్రిప్చర్. ఓకే, యెహోవా 4th verse. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షం ఇలా మళ్ళీ వచ్చింది దేవుని మాట. చచ్చిపోతే బ్రతకొని ఇప్పుడు దేవుడు చెప్పిండు. ఆయన మాట్లాడిన తర్వాత వచ్చినాక 5వ వచనం యెహోవాకు వచ్చి, నీవు తిరిగి
ఆయన చెప్తున్నాడు ఎవరికి? ఐజాక్. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీ కన్నీళ్లను నేను వింటిని. నీ కన్నీళ్లను దేవుడు వినడు, చూస్తాడు అంతే. సపోజ్ రోడ్డు మీద ఒక పాప పోతుంది, ఏడుస్తుంది అనుకో, ఫోన్ కావాలా అని ఇస్తావా? ఏమడుతావు? వాట్స్ ద ఫస్ట్ థింగ్ యూ ఆస్క్ ద గర్ల్? నీకు సమస్యను తెలుసు, ఏ సమస్యను తెలియదు. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటావు. ఆ పాప ఏడుస్తుంది, ఆకలి వేస్తుంది అంటే ఆ పాప అట్లా ఏడుస్తుంది అనుకో, చెప్పు ఏమైంది, తప్పిపోయినావా? ఏడుస్తుంటుంది, ఆకలి వేస్తుందా, డబ్బులు కావాలన్నా. సో యు నో ద గర్ల్ ఇస్ ఇన్ ఎ ప్రాబ్లమ్, బట్ యు డజంట్ నో వాట్ ప్రాబ్లమ్ షీ గోస్ త్రూ అంటిల్ షీ వాయిసెస్. ఆమె చెప్పేంత వరకు సమస్య తెలుసు, కానీ సమస్య అంటే తెలియదు నీకు. ఏడుస్తుంటే కానీ చెప్పింది అనుకో, ఏడవకుండా కూడా నాకు టికెట్కి పైసలు లేవు, పైసలు ఇచ్చేస్తాను. సో ఆమె కన్నీళ్ళు సాల్వ్ చేసిందా ఆమె మాటల? చాలామంది కన్నీళ్ళు గార్చి దేవుడు మోయితను గారు, ప్రభా 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 నాకు సాయం, ప్రభా 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 ఎందుకు ప్రభా నాకు ఈ రోగం, ప్రభా నాకెందుకు ప్రభా? డాయ్ ఒక్కడే చెప్పాలా, ఏమైనా నేను బ్రతుకుతాను చెప్పాలా. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చదేమనగా, నీవు కన్నీళ్లను విరుచుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి తిని. ప్రార్థనలు ఏం వాడతాం మనం? మాటలు. ఆయన ఎట్లా మాట్లాడిండు తెలుసా? 17-18 వచనం చూడండి ఎట్లా మాట్లాడిండు. 17th verse. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకై కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశమును గోతి నుండి విడిపించితివి. ప్రాణమును అందరికి విడిపించిన ప్రభా నీకు వందనాలు. నీ వీపు వెనుక తట్టున నా పాపములన్నీ నీవు పారవేసితివి. దేవుడు ఆ రోజు పారవేసిండు, ఈరోజు క్రీస్తు మీద వేసేసిండు. మన పాపాలే లేవు మన మీద. ఓకే, 18th verse. పాతాళమున నీకు స్తుతించదగు స్తుతి కలుగదు. అంటే పాతాళం అంటే నేను మరణించిన అనుకో, ఎవరు స్తుతిస్తాడు? నువ్వు చెప్పాలా, నీకు అనారోగ్యం, ప్రభా నేను మంచిగా నేను స్తుతిస్తావు కదా ప్రభా, నేను మంచిగా ఉండాలా ప్రభా, నువ్వు చెప్పాలా. ఎవరు స్తుతిస్తారు ప్రభా? నేను ఒకరు జనార్దన్ అంటే లేకపోతే నీ ఒకరు తక్కువ అయితే నీకోసం స్తుతించే నీకే. దట్స్ హౌ టు టాక్ టు గాడ్. దట్స్ వై ఈస్ బ్రింగింగ్ హిస్ కేస్. పాతాళమునకు నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత చెల్లింపదు. సమాధిలోకి దిగువారు నీకు సత్యమును ఆశ్రయించరు. సమాధిలో పోయినోడికి నీ సత్యం తెలియదు ప్రభా. పాతాలను పోతే నువ్వు స్తుతించలేం ప్రభా. నరకం పోతే ఎవడు స్తుతించలేడు ప్రభా. నీకు పాటలు పాడలేడు. నేను బతుకుతే నీకు పాటలు పాడగలుగుతాను. దట్స్ హౌ టు వేజ్ యువర్ కేస్. నేను బ్రతకాల ప్రభా, ఎందుకంటే నేను స్తుతించాలా కనుక. నేను పోతే నీకు ఒకరు లాస్ ప్రభా. 19th verse. సజీవులే కదా నిన్ను స్తుతించదరు. బతికుంటేనే కదా స్తుతించగలుగుతాం. నేను బ్రతుకుతే నీకు స్తుతులు ప్రభా, స్తుతించదరు కదా. ఈ దినమున నేను సజీవుడిని నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా రక్షించువాడని. నేను ఈరోజు పాటలు పాడుతున్నాను, బతికితే పాటలు పాడుతున్నా కదా. పాటలు పాడుతుంటే తండ్రులు చూస్తున్నారు, వాళ్ళ పిల్లలు చెప్తారు, తెలుసా హిజ్కియాను దేవుడు కాపాడినాడు మరణంలో కలి, దేవునికి స్తోత్రం అని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ పిల్లలు చెప్తారు కనుక నీకు ఉపయోగం కదా ప్రభా. మన జీవిత దినమన్నీ యెహోవా మందిరంలో తంతి వాద్యముల వాయింతు. దేవుని తండ్రులు వాళ్ళ పిల్లలు చెప్తారు, హిజ్కియాని కాపాడిన మరణం నుంచి. మరణం వచ్చింది, అయిపోయింది, కానీ కాపాడిన దేవుడు. ఎందుకో తెలుసా? హిజ్కియా మాటల్ని బట్టి దేవునికి స్తోత్రము అని తండ్రులు చెప్తారు, పిల్లలు చెప్తారు. మందిరంలో వచ్చి దేవుని స్తుతిస్తారు, గొప్ప దేవుడు మరణం నుంచి కాపాడుతాడని. బట్ దేర్ వాజ్ అ ఫూలిష్ కింగ్. 2 Chronicles చాప్టర్ నంబర్ 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం. అందుకే అసలు మరణం కోసం తలంచదు, భయపడొద్దు మనం. దానికి మనకి ఏం లేదు. ఆస అంటే ఇజ్రాయెల్ ఒక రాజు, పుక్కడికి చచ్చిపోయాడు. ఆస చేసిన కార్యములన్నింటి గురించి యూదా ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడినది. 12th verse. ఆసాకి కాళ్ళు పుండొచ్చింది. ఆస తన ఏలుబడి యందు 39 సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దేవుని దగ్గరికి రాలే. ఎప్పుడు గుర్తుపెట్టు, డాక్టర్ దగ్గరికి పోవడం తప్పు కాదు, కానీ ప్రతిసారి నీకు అనారోగ్యంలో వచ్చిందనుకో, యూ హ్యావ్ టు కాల్ అప్ టు ద చర్చ్ పీపుల్, ఎల్డర్స్. నువ్వు దేవుని దగ్గరికి పోవాలా. నీకు అనారోగ్యం వచ్చిందనుకో, నువ్వు లేఖనాలు తీయాలా.
తీసి లేఖనాలు చదవాలా. క్రీస్తుని మృతులకు లేపిన వాని ఆత్మ నాలో ఉంది. దేవుడు చూస్తాడు, వండర్ఫుల్, నా కొడుకు విశ్వాసం కనపరుస్తున్ననేసి. క్రీస్తుని మృతులకు లేపిన వాని ఆత్మ నాలో ఉంది కనుక నా అవ్యాలకు జీవము కలుగుతుంది. నువ్వు జీవం చెప్పిన తర్వాత నీకు తగ్గన అనిపిస్తే డాక్టర్ దగ్గర కూడా పోవచ్చును. అయితే అతను డాక్టర్ దగ్గరికి పోయిన చచ్చిపోలే, దేవుని దగ్గరికి పోకుండా డాక్టర్ దగ్గర చచ్చిపోయినాడు. చూడేమంది, తన ఆశ తన ఏలుబడింది 39 సంవత్సరముల పాదములలో జబ్బు పుట్టి తను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇంగ్లీష్లో బాగుంటుంది. అండ్ బైబిల్ సేస్ ఇరేన్ ఈ sought not to the Lord, he didn't seek God. దేవుని దగ్గరికి పోకుండా వైద్యం దగ్గరికి పోయాడు. ఏం చేస్తుందంటే వైద్యం దగ్గరికి పోవాలా, దేవుని దగ్గరికి వెళ్ళి వైద్యం దగ్గరికి పోవాలి. ఐ రిమెంబర్, నేను ఒకరోజు గుర్తుంది, దిల్సుఖ్నగర్ అనే ప్రాంతంలో విమెన్ మీటర్ ప్రీచింగ్ చేసి వస్తున్నాను. ఐ వాజ్ ఇన్ క్యాంపస్, ఉస్మానియా క్యాంపస్లో. నాకు ఫోన్ వచ్చింది, ఎత్తలేదు నేను. మన చర్చ్ ఆమె దుర్గా అని. అలా కూతురికి సడన్గా అనారోగ్యం వచ్చేసి చాలా సివియర్ అయిపోయి హాస్పిటల్ తీసుకుపోతే చచ్చిపోతుందని చెప్పారు. తీసుకెళ్ళిపోయారని చెప్పినారు. ఎక్కడి నుంచి, యశోద నుంచి, ఎక్కడి నుంచో, సన్షైన్ నుంచి. దే వర్ టేకింగ్ టు ద కిమ్స్కి తీసుకుపోతున్నారు. పోతుంటే అప్పుడు ఆమె ఏమనుకుందంటే పాప చచ్చిపోతుంది, పెద్ద పాప అని చెప్పేసి ఆమె ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తకపోతే ఆమె అనుకుంది అంట. చెప్పిన తర్వాత, పాస్టర్ ఫోన్ ఎత్తకపోతే నా కూతురు పోగొట్టుకుంటానా, నేను నా కూతురు ఎందుకు పోగొట్టుకుంటా ఆయన ఫోన్ ఎత్తకపోతే అని చెప్పి ఆ అంబులెన్స్లో చేతులు పెట్టి జీవించునుగాక యేసునామంలో జీవించునుగాక అని చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చినాక ఫోన్ ఎత్తినాను. కిమ్స్కి పోయినాను. కిమ్స్లో పాప ఆడుకుంటుంది. నేను దేవుని మాయమకు చెప్తున్నా, పాప ఏమి మంచిగా అయిందా బ్రదర్, మీ ఫోన్ ఎత్తకపోతే నాకు గుర్తుంది, నాకు నేను కూడా జీవిస్తాను చెప్పినాం కదా బ్రదర్, అది అందుకోసమే అందులో పెట్టిన చేతులు పెట్టిన బ్రదర్. ఎందుకంటే క్రియ కానీ మాట కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములు చేయాలి. ఆ టైంలో ప్రభువా దేవుని సేవకుడు దొరకలే, అక్కర్లేదు, నీలో దేవుడు ఉన్నాడు. సో యేసు నామములో నా పాప జీవించును గాక. I don't want to know why she's going to die. The doctor said, but Bible says in word or in deed, do it in the name of the Lord. In Jesus' name. Let her live in Jesus' name. Let her live in Jesus' name. Let her live in Jesus' name. Then you change, because you are in the general assembly. You have come to the Mount Zion. You have come to the general assembly. You have come to the New Jerusalem, the place of the living God, the judge of all things. You have come to that assembly. When you say something, God has to listen. God has to listen. ఆశ తన విచారణ చనిపోయినాడు. కానీ మనం ఆయన ఎందుకు చనిపోయినాడే వైద్యం దగ్గర పోయినందుకు కాదు. అందుకోసం డాక్టర్ దగ్గర పోతే కొంతమంది డాక్టర్ దగ్గర పోవద్దు, నీకు విశ్వాసం లేకపోతే డాక్టర్ దగ్గర పోవాలి, తప్పేం కాదు. కానీ నువ్వు ఇట్లా ట్యాబ్లెట్ తీసుకునేటప్పుడు కూడా I bless this tablet in Jesus' name. I bless this water in Jesus' name. I bless the food in Jesus' name. క్రియ కానీ మాట కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేయమను. తండ్రి, నేను వైద్యం దగ్గరికి వెళ్తున్నా, తగిన జ్ఞానము తనకు దయచేయి. సో నువ్వు దేవుని మీద డిపెండ్ అవుతున్నావు. అపనమ్మకం అని కాదు, అది అపనమ్మకం కాదు. ఓకే, ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి అందు. సో 40 years వెళ్ళిపోయినాడు. Why did I? Two scriptures we close. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. నువ్వు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, నీవు నోరు వాడినంత వరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఏమని చెప్తుంది తెలుసా? 21 verse. We will elaborate. నా మట్టుకైతే, మనందరి మట్టుకనడా, నా మట్టుకనడా, ఎవరి జ్ఞానంతో వాళ్ళే ఆపరేట్ చేసుకోవాలా. నేను ఎంత అరిసంత మాత్రం నువ్వు తెలుసుకోవాలా. అందుకే నేను అరుస్తున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అంటే రెండిట్ల కరెక్ట్ బిజినెస్ అని చెప్తున్నాడు. బతికి ఉంటే దేవునికి బిజినెస్ అవుతుంది, నేను చనిపోతే నాకు మంచిగా ఉంటుంది. బతికితే ఎవరి కోసం పనిచేస్తాను? బ్రతికితే దేవుని కోసం పనిచేసి ఓడిపోరు. సో ఎప్పుడు ఇక్కడ విజయం. చావైతే ఇళ్ళకి వెళ్ళిపోతాను కానీ అక్కడ కూడా విజయమే. సో బ్రతికితే విజయమే, చనిపోతే విజయమే క్రిస్టియన్కి. కానీ కండిషన్ తెలుసా? నువ్వు బ్రతికితే ఎప్పుడు విజయం చూసావు తెలుసా? దేవుని కోసం బ్రతికితేనే. ఈ సైడ్ టు లీవ్ ఇస్ క్రైస్ట్. బ్రతుకుట క్రీస్తు అంటే దేవుని కోసం బ్రతికితే
ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ నీకేం తెలుసా, అన్నింటిలో సక్సెస్ ఇస్తాడు. నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి నువ్వు ఖచ్చితంగా పని చేస్తే నీకు అన్నీ ఇస్తాడు ఆయన. నీ ఎంప్లాయర్ అన్నీ ఇస్తాడు. కానీ ఎంప్లాయర్ కోసం బ్రతకాలా, చెప్పిన పని చేయాలా. ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చూసుకుంటూ పిల్లలకు ఫోన్ చేసి భార్యను పట్టించుకున్నాడు. భార్య పిల్లల్ని పట్టించుకోనికే నువ్వు ఆఫీస్కి వెళ్ళి కరెక్ట్గా పని చేయాలా. అట్లాగే కింగ్డమ్లో కనుక శుభవార్తను ప్రకటించాలా, ఇతరుల కొరకు ప్రార్థించాలా, క్షమించమని క్షమించాలా, ఇతరులకు సాయం చేయాలా, ప్రేమగా ఉండాలా, విజ్ఞాపన చేయాలా, వాక్యం ప్రచురించాలా, సంఘం కోసం ఇవన్నీ చేసుకుంటూ పోతే దేవుడు కింగ్డమ్ పనిచేస్తాం కనుక ఈ విల్ మేక్ యువర్ సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్. దట్స్ వాట్ పాల్ ఈస్ టాకింగ్. టు లివ్ ఈజ్ ఫర్ క్రైస్ట్ అంటే యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇఫ్ యు లివ్ ఫర్ గాడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ ఫర్ గాడ్, ఎనిమీ కెన్ టేక్ యూ ఓవర్. అందుకే నా మట్టుకైతే నేను, నా కుటుంబము యెహోవాను, దేవుని సేవించడం అంటే ప్రసంగం చేయడం కాదు, ప్రతి ఇంట్లో కూడా దేవుని కలిగి ఉండాలా. ఆఫీస్లో బయట కూడా దేవుని కోసం యు హావ్ టు రిప్రజెంట్ గాడ్. డోంట్ బి అషేమ్. నువ్వు క్రిస్టియన్ చెప్పుకోనికే గర్వంగా ఉండాలా. సో వెన్ యూ హావ్ టు ఇల్యూమైన్ ద లైట్ ఆఫ్ గాస్పెల్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. నువ్వు లోకంకి వెలుగు, భూమికి ఉప్పు. ఎవరిని నువ్వు దేవుని కోసం నిలబడాలా. నిలబడ్డప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ లోకంలో నీకు విజయం ఉంటుంది. తర్వాత చనిపోతే కూడా నీకు విజయం, ఎందుకంటే లాభం. ఈ చెరసాలకల్లా బయటకు పోతున్నావు. 22nd verse. అసలు ఇది అర్థమైందంటేలే 80 ఏళ్ళు వచ్చినాక ఒకరోజు సాల్ ప్రభు నేను వస్తున్నాను తీసుకుపో అట్లా మాట్లాడుతాను. ఆయనను శరీరముతో నేను జీవించటయే నాకు నా పనికి ఫలసాధమై ఉన్నది. అంటే నేను శరీరం ఉంటేనే ఫలం ఉంటుంది. అంటే ఆత్మలు రక్షిస్తాను, శుభవార్తను ప్రకటిస్తాను, ఇతరులకు సాయం చేస్తాను, రోగం తీసేస్తాను, స్వస్థపరుస్తాను, క్రియేట్ చేస్తాను, మిరకిల్స్ని, ఉద్యోగాలు తీసుకొస్తాను. శరీరం ఉంటేనే ఫలం ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆత్మ అంటే ఏం చేయలేను దూతల్లాగా. ఆయన నువ్వు శరీరముతో నేను జీవించటే నాకు పనికి ఫలసాధకమైన ఎడల నేను ఏ కోరుకుందనో నాకు తోచలేదు, నాకు అర్థం కావట్లేదు. శరీరం ఉంటేనేమో మనుషులకు ఉపయోగం, బయట పోతే నాకు ఉపయోగం, ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలా. దేవుని అడగని అంటున్నాడు ఆయన. దేవుని అడగనని చెప్తున్నాడు. 23rd verse. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండేవాళ్ళని నాకు ఆశ ఉన్నది. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతే శరీరంలో కలిగి క్రిస్టియన్కి సంతోషం. ఇది చెరసాల, ఈ శరీరం చెరసాల. బయటికి పోతే సంతోషం ఉంటాం మనం క్రిస్టియన్స్ అయితే. ఓకే, అయితే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండేవాళ్ళని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. బయటకు పోతే మేలు, లోపలుంటేనేమో మనుషులకు మేలు. బయటకు పోతేనేమో నాకు మేలు, లోపలుంటే ఎవరికి మేలు? మనుషులకు మేలు, దేవునికి మేలు. అయితే ప్రభువుని అడుగుతాను ఉపవాసం అని చెప్పలే. ఆయనను నేను శరీరమందు నిలిచి ఉంట మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది. అడిగిండా దేవుని, నేను శరీరం ఉండాలన్నా బయట అడిగిండా? నేను ఉంటాను. దేవుని పక్కన పెట్టిండు. దేవుని ఏం చెప్పొద్దు, నేను శరీరంలో ఉంటాను. శరీరం ఉంటే మనుషులకు ఉపయోగం, దేవునికి ఉపయోగం. బయటకు వెళ్ళిపోతే నాకు ఉపయోగం. కనుక దేవుని అడుగుతాను చెప్పలే, నేను చూస్ చేసుకుంటా. దట్ మ్యాన్ ఈజ్ షోయింగ్ సంథింగ్. ద డిసిషన్ టు లీవ్ ఇస్ యూ, నాట్ గాడ్. ఆ మనుషుడు అపోస్తలుల పౌలు మనకి ఏం నేర్పిస్తుంటే, ఆత్మ ద్వారా మనం బ్రతకడం అనేది మన చిత్తము, దేవుని చిత్తం కాదు. దేవుడు ఎప్పుడు బ్రతకాలను కోరుకోండు. దేవుడు జీవం ఇచ్చినాడు, ప్రాణం తీయలే. దేవుడు ఎప్పుడు జీవం ఈయనకి వచ్చాడు, జీవం ఇచ్చినాడు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం మనం పాపము మరణం నుంచి విడుదల చేసింది. మరణం నుంచి విడుదల చేసిన దేవుడు కనుక దేవుడు తీసుకుపోయిందంటారు. చూడు 24th verse. ఆయనను నేను శరీరం అందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది. ఎందుకు తెలుసా? తండ్రులు అంటారు, మా పాప నేను రిటైర్మెంట్ కాకముందుకే పెళ్లి చేసేయాలంటారు. ఎందుకు? నేను రిటైర్మెంట్ కాకముందు నా పాప పిల్లలు పెళ్లి చేసేయాలంటారు. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. పోవాలంటుండు, నేను చచ్చిపోను, ఇప్పుడు నేను చాలా పని, నాకు శుభవార్తను ప్రకటించాలా, సంఘాలు కట్టాలా, అనేకులు స్వస్థపరచాలా, మనుషులు దీవించాలా, వాళ్ళ రోగాలు తీసేయాలా, చాలా పని ఉంది నాకు. అది నాకు కాదు, మీ అందరికీ ఉంది. నువ్వు బ్రతకాలని చెప్తే బ్రతుకుతావు. దట్స్ వాట్ ఈస్ సెయింగ్. మిమ్మల్ని బట్టి నాకు అవసరమై ఉంది, బ్రతకడం నాకు అవసరం అంటున్నాడు. దేవుని అడుగుతలే. 25th verse. మరి ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండట చేత నన్ను గూర్చి క్రీస్తునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందును అభివృద్ధియు ఆనందమందును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. ఎందుకు బ్రతకాలి తెలుసా? నాకు తెలుసు నేను బ్రతుకుతా. ఎందుకు తెలుసా? మీరు విశ్వాసం ఎదగాల. నేను బ్రతుకుతా తెలుసా? మీరు ఆనందంగా ఉంటే నేను బ్రతుకుతా. నేను బ్రతుకుతే మీరు ఆనందంగా ఉంటారు. నేను బ్రతుకుతే మీరు విశ్వాసం ఉంటారు. కనుక మీ విశ్వాసం వృద్ధి పొందనికే, మీ ఆనందం వృద్ధి పొందనికే నేను బ్రతుకుతా. నాకు తెలుసు అంటున్నాడు. సో నువ్వు ఎందుకు బ్రతకాలో తెలుసా? టు ఎడిఫై సంబడీస్ ఫేత్, టు బ్రింగ్ జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇంటూ సంబడీస్ లైఫ్. నువ్వు బ్రతికేది అందుకు చాలా ఇంపార్టెంట్.
ఏదో కష్టం వచ్చినప్పుడు ఏమైపోతామో ప్రభా, ఏం కమ్. నేను చూపిస్తాను మీకు, నేను ఏం కమ్. లాస్ట్ స్క్రిప్చర్, go to 2 Timothy chapter number 4 verse 6. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. ఆయన ప్రాణం తీసుకుంటే ఆయన సాక్రిఫైస్ అంటున్నాడు. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. ఇంగ్లీష్లో డిపార్చర్. డిపార్చర్ మీకు తెలుసా? డిపార్చర్ అనే వర్డ్ నాకు అందరూ ఇష్టంగా వాడతారు. వీఆర్ డిపార్టింగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎక్కడికి పోతున్నాం అంటే ఎక్కడికో బ్యాగ్ ఎక్కడికో పోతున్నాం, తెలియదు. ఎక్కడ పోతున్నాం? అమెరికా వెళ్తున్నాం. ఎక్కడ పోతున్నాం? వీఆర్ గోయింగ్ టు లండన్. ఎక్కడ పోతున్నాం? వీఆర్ గోయింగ్ టు ఢిల్లీ. వీఆర్ గోయింగ్ టు హిల్ స్టేషన్. సో నీ గమ్యం నీకు తెలిసిపోతున్నావు, తెలియకుండా పోతున్నావా? అంటే నువ్వు ప్రిపేర్ అయినావు, ప్రిపేర్ కాలేదా? ప్రిపేర్ అయినావు కనుక. అందుకే క్రిస్టియన్ ఈ లోకములకి వెళ్ళిపోతే ఆయన డిపార్చర్ టైం మనకు తెలుసు అంటాడు. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటే దేవుడు చెప్తానని చెప్తాడు. నేను వెడలిపోవు కాలము దేవుడు నాకు ఇంకా బయలుపరచలేదు, నాకు తెలుసు అని చెప్తున్నాను అతను. నేను వెడలిపోవు కాలము నాకు తెలుసు. సో అనారోగ్యం వచ్చి బాధలు వచ్చినప్పుడు అవి మనను చంపేసి అంటే అబద్ధం అది. So death cannot touch us. When infirmity comes, when sickness comes, when problem comes, when adversity stands before you, that doesn't mean death can touch you. Death cannot touch you. You should know it. It has nothing to do. Jesus Christ paralyzed it on the cross. He has defeated. He didn't destroy. He's going to destroy. I'm going to show you. So నేను వెడలిపోవు కాలము సమీపం. My time of departure had come. అంటే నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎక్కడ పోతాను? నా దేవుడు నిర్ణయించిన గమ్యమునకు. He knows. Okay? Go to 7th verse. So departure is all the time. I love departure because I'm going to a destiny which I decided I ordained to go. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఏం కాపాడుకున్నాను? విశ్వాసం. విశ్వాసం కాపాడుకొంటిని అంటే ఎన్నో వచ్చినాయి, కొన్ని సమయాలు వచ్చినాయి. పాల్ చచ్చిపోవాలా, నేను చావనని చెప్పిండు ఆయన. ఐ విల్ నాట్ గో ఇన్ ద స్క్రిప్చర్స్. 11th చాప్టర్ ఉంటుంది. ఖడ్గం వస్తే నేను చనిపోలేవాను. సింహం తినొద్దన్నారు, తినలే. మంట కాలదన్నారు, కాళ్ళే. మా దేవుడు మమ్మల్ని కాపాడే సమర్థుడు అగ్నిలో భరేస్తుంటే. సో ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సరీ యూ షుడ్ టాక్, బికాజ్ మరణం నీలో పనిచేయట్లే. మరణం ఎందుకు వస్తుందో తెలుసా? మనుషులకి గ్యాస్ సిలిండర్ పేలినందుకు రాదు, యాక్సిడెంట్ అయినందుకు రాదు, అనారోగ్యం కోసం రాదు. మరణం ఎందుకు వచ్చింది తెలుసా? పాపంతో వచ్చింది. అందుకే క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనను పాపం మరణం నుంచి విడిపించింది. నువ్వు పాపాత్కుడివి అని అంటే నీలో మరణం పనిచేస్తుంది. నేను పాపాత్కుని కాదు, నా పాపం అని తీసుకుంటే నీకు మరణానికి పొత్తే లేదు. ఒకవేళ పెద్ద జ్వరం వచ్చింది అనుకో, చెప్పాలి హెప్పో నన్ను ఏం చేయలేవు నువ్వు. ఎందుకంటే క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాపం నుంచి మరణం నుంచి విడిపించింది కనుక నాకు ఇది రాదు. వెన్ యూ హ్యావ్ దిస్ రెవల్యూషన్ దట్ జీసస్ డెల్ట్ విత్ యువర్ సిన్ ఈస్ అ కాజ్ ఫర్ డెత్, సో యూ విల్ కమ్ అవుట్ విక్టోరియస్లీ వెన్ డెత్ ప్రివేల్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. సో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. కానీ ఇది మనకి, కానీ చూడు ప్రపంచంకి. ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్. ప్రపంచం చూడు. Hebrews 2 and verse 14. I'll close. Hebrews chapter number 12 and 14. 2:14 ఎబ్రీ 2:14. ఏలయనగా ఆయనంటే యేసుప్రభు ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక ఎట్లొచ్చిన మానవునిగా వచ్చిండు. మనకు శరీరం ఉంటే ఆయనకు శరీరం ఉండే, మనకు రక్తం ఉంటే అతని రక్తం ఉండే ఈ లోకంకి వచ్చిండు. ఎందుకో తెలుసా? అందరూ భయపెట్టలు మనుషులంతా దేనికి? మరణం కోసం. ఆ మరణముని ఓడించి నీకు ఎట్లొచ్చిండు? ఏలయనగా ఆయన ఏమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానం అంటే మానవునిగా, మానవునిగా స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఓకే, 15th verse. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడుగా నిమిత్తము అన్ని విషయంలో ఆయన
తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. 17th verse. తాను కెన్ యూ గో టు 13th verse? 13th verse. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. మరణము యొక్క బలం ఎవరికుండే? అపవాదికి. మరణమును సృష్టించింది ఎవరు? అపవాదిగా దేవుడు సృష్టించి, కానీ బలం వాడికుండే. పాపం చేసినందుకు, పాపం చేయగా దొరికిపోయింది మన జుట్టు వాడికి ఆడమ్ ద్వారా. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా, తన మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివడయుండు. హల్లెలూయా. నువ్వు ప్రపంచమంతా యేసుప్రభు వచ్చేంత వరకు ఇప్పుడు కూడా వాళ్ళ మరణం కోసం పొద్దున పోతే జాగ్రత్తగా పో, తిరిగి రావాలా, భర్త ముందుకు రావాలా, ఇట్లా ఎందుకు తెలుసా? భార్య ముందుకు రావాలా తక్కరానికి అవసరం లేదు. కూతురు ముందుకు రావాలి అవసరం లేదు. మనమందరము మరణం యొక్క దాస్యంలో ఇంకా ప్రాణం పోతుందేమో, నా కూతురుది, నా భర్తది, నా పిల్లలు, అట్లా దాసత్వంలో బ్రతుకుతున్నప్పుడు మరణం బలము గల వాని యొక్క దాసత్వంలో వాని బలమును నశింపచేయుటకు రక్తమాంసములు గలవాడి ఈ లోకంకి వచ్చాడు. తన ప్రాణమును మన కొరకు పెట్టి మనకు పాపం నుంచి విడిపించాడు కనుక, పాపం లేదు మనలో కనుక నీలో మరణం పనిచేయదు. అందుకే క్రీస్తునందు జీవమును ఇచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాప మరణముల నుంచి, అనారోగ్యం వస్తే పో అని చెప్పాలా, నన్ను చంపలేవు నువ్వు, ప్రాణం పోయేసంత వచ్చింది, నా చావుకు వచ్చింది అంటారు క్రిస్టియన్. నా చావుకు వచ్చింది కష్టం అంటారు. నీ చావుకు రాదు, ఎందుకంటే నీ చావలని రక్తమాంసాలు గలవారి ఎందుకు ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. అపవాది మరణమును ఓడించిండా, నశింపజేసిండా? ఓడించిండు. నేను చూపిస్తాను ఎప్పుడు నశింపజేస్తే క్లోజ్ చేస్తాను. 1 Corinthians 15 and verse 26. మరణముని ఓడించిండు. ఇంకా మరణం భూమి మీద ఉంది, అది మన మీద ఏం చేయలేదు, అన్యుల మీద చేయగలుగుతుంది, ఎందుకంటే అన్యుల్లో దాంట్లో ఉన్నారు కనుక. కానీ అది ఎప్పుడు నశింపజేస్తారంటే ర్యాప్చర్ అప్పుడు. ఇది ర్యాప్చర్ కోసం అడుగుతాడు. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. చివరగా దేవుడు ఒక అతని ఓడించిండు మరణముని, కానీ వాడిని ఆ మరణముని నాశనం చేశాడు. అది కడవట్టి శత్రువు అనమాట. లాస్ట్ ఎనిమిని దేవుడు డిస్ట్రాయ్ చేసండి తెలుసా, మరణం. దట్స్ వాట్ ఈస్ టాకింగ్. కెన్ యు గో టు 26 verse again? The last enemy that shall be defeated or destroyed. Already Jesus defeated on the cross. Now he is going to destroy. ఎప్పుడు డిస్ట్రాయ్ చేశారంటే ర్యాప్చర్ అప్పుడు. ఊహించుకున్న పిక్చర్ ఐమ్ క్లోజింగ్. ఓకే, కడపట నశింపజేయబడు శత్రువు మరణము. ఓకే, లాస్ట్లో అది ఎప్పుడు జరుగుతుంది? 27th verse ఎక్స్ప్లెయినింగ్. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఇంపజేసి. నో, గో టు 54 verse. 54 53. ఇక ర్యాప్చర్ అప్పుడు మరణము, ఓడిపోయిన మరణం చచ్చిపోతుంది. క్షయమైనది ర్యాప్చర్ అప్పుడు జరుగుతుంది. క్షయమైన ఈ శరీరం, ఇది క్షయమైన శరీరం అని చనిపోయి, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ధరించుకోవలసి ఉందా అంటే ర్యాప్చర్లో ఇది ఇమ్మోటల్ అయిపోతుంది. మార్త్యమైనది మరణించే ఈ శరీరము ర్యాప్చర్ అప్పుడు అమర్తమును ధరించుకోవలసి ఉన్నది. ఇంకా జరగబోతుంది. ఓకే, గో టు 54th verse. ఈ క్షయమైనది అంటే శరీరము అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. మనము ర్యాప్చర్ కాగానే కిందకెళ్ళి మరణం చూస్తాం, నువ్వు చచ్చిపోయినవురా అని. ఇట్లా మనం ర్యాప్చర్ కాగానే మన బాడీ అంతా గ్లోరిఫైడ్ బాడీ ఉంటుంది. మనం ఆ ఆత్మలోకంలో ఉంటాం. భూమి మీద అప్పుడు మరణం చూస్తాం, నువ్వు నాశనం అయిపోయావు. అప్పుడు ఈ విజయం, ఏ విజయం? when we are raptured, that's a victory. In the victory the death will be swallowed. అప్పుడు జరుగుతుంది. అప్పుడు అది నశించిపోతుంది. ఇంకా ఉంది అది భూమి మీద, కానీ మనకు పనిచేయదు. ఇప్పుడు
ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మొత్తమైన అమర్త్యం ధరించుకున్నప్పుడు విజయమందు, ర్యాప్చర్లో విజయమందు, మరణమును రింగివేయబడిన వ్రాయబడిన వాక్యం నెరవేరును. అప్పుడు 5th verse, ఓ మరణమా, అప్పుడు చెప్తాము, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎప్పుడు తెలుసా? నాకు గ్లోరిఫైడ్ బాడీ వస్తుంది. ఇప్పుడు మాత్రం ముట్టదు, అప్పుడు మాత్రం చచ్చిపోయినది. ఏం చేసినాం? ఇప్పుడేమో ముట్టలేదు నన్ను. ఎందుకు? నాలో ఏం లేదు, పాపం లేదు. నాలో పాపం లేదు కానీ నన్ను ముట్టలేదు. అనారోగ్యం వచ్చి మరణం వస్తేలే, ప్రభువా ఏం పాపం క్షమించు. నువ్వు అన్ని పాపం అనేది చచ్చిపోతావు నువ్వు. ఎందుకంటే మరణం బలం ఎక్కడుంది తెలుసా? పాపంలో ఉంది. మరణానికి బలం ఏది ఇస్తుంది? పాపం. ఓకే, సో ఆ టైంలో ప్రభా నీకు వందనాలు తండ్రి, నాకు అనారోగ్యం వచ్చి రావద్దు, మరణం అని చెప్పి మరి చనిపోను ప్రభా, ఎందుకంటే నీతిమంతుని ప్రభా, క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, పాపం మరణం నుంచి విడిపింది. నాకు పాపం లేదు కనుక, నీతిమంతుని కనుక మరణం వెళ్ళిపోవాలా, వచ్చింది వెళ్ళిపోవాలి. దట్స్ హౌ టు టాక్. నేను స్తుతించాలా ప్రభా, ఎవరు స్తుతిస్తారు? దట్స్ హౌ టు టాక్. దెన్ యూ కెన్ చేంజ్ గాడ్స్ డెసిషన్. ప్రభా నీకు తెలియదు ప్రభా, ఎంత మంచిగా ఉన్న ప్రభా, ఏదో తెలిసి రహస్య పాపం చేసిన, అందుకే ప్రభా అన్నప్పుడు ఎనిమీ స్టార్ట్స్ టు గ్లాడ్ అబౌట్ యూ and he wants to take you. Oh maranama, when you rapture, when the immortal turns to mortal turns to immortality, when the physical body turns to glorified body, and when you caught up in the midst of the victory comes to rapture, then you say, oh maranama నీ విజయం ఎక్కడ? ఇప్పుడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? దాన్ని చూపిస్తుంది పాల్ ఎక్కడ ఉందో. 56 verse. మరణం యొక్క ముళ్ళు, మరణం యొక్క ముళ్ళు, మరణం యొక్క ముళ్ళు పాపం. మరణం ఎందుంది? పాపంలో ఉంది. అందుకోసం తెలుసా, డోరీమ్యాన్ చూసి వచ్చి, ఫిలిం బాయ్స్ వచ్చి జ్వరం వచ్చిందనుకో, ప్రభా నేను పాపిని ప్రభా, అస్సలు చెప్పకండి మీరు, అస్సలు చెప్పొద్దు మీరు. కొంతమందికి అర్థం కాదలకి, నువ్వు పాపాత్ముని కావు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి తప్పులు చేస్తే దేవుడు పొరపాటుగా చూస్తాడు. కడుక్కోనికి రక్తం ఉంది. కానీ అన్యుడు, దేవుని నమ్మని వాడు, అన్ని చీమలకు దానం చేసి అన్ని చేసి పాపం చేయకుండా ముక్కుకు బట్ట కట్టుకుంటే కూడా వాడిని దేవుని దృష్టికి వాడు పాపాత్కుడే. వాడి పాపములు కొడుకు మీద వేయబడ్డాయి కనుక వాడు ఇంకా నమ్మని కొడుకునగా వాడు నరకంకే పోతాడు. వాడిని పాపాత్తులాగానే దేవుడు చూడవలసి వస్తుంది. కానీ మనం నీతిమంతులం, పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా మార్చబడి దేవునికి మన నీతిమంతులు చేసిండు కనుక నీకు వస్తే నీతిమంతుడు 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 నీతిమంతుడు. When you say it, life of God starts to flow through you. Never say I'm a sinner. When you say sinner, చూడు అక్కడ పాపం యొక్క ముళ్ళు, మరణం యొక్క ముళ్ళు ఎక్కడ? సిలిండరా? మరణం ముళ్ళు యాక్సిడెంటా? మరణం ముళ్ళు కోవిడా? మరణం ఎక్కడికి కాజ్ అయింది మరణానికి? నువ్వు పాపాత్కును అంటే నువ్వు మరణంకి యాక్టివేట్ అవుతున్నావు. నీకు తెలుసో లేదో, అందుకే నేను తప్పు లేదు కూడా దయ్యాన్ని వెళ్ళగొడతా. నాకు అవసరమే లేదు. నేను చేసేది నా మెరిట్ మీద కాదు, నీ మెరిట్ మీద కాదు, దేవుడు కొడుకు చేసిన మెరిట్ మీద. సో ఇట్స్ నాట్ ఆన్ యువర్ మెరిట్ వాట్ యు డూ, ఇట్స్ ఆన్ ద మెరిట్ ఆఫ్ జీసస్ వాట్ హి డిడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. తన కొడుకు సిలువలో చేసి నాకు వందనాలు, అందుకోసం నేను నీతిమంతుడు అన్నప్పుడు నీ లోపలికి వెళ్ళి జీవం లోపలికి వెళ్తుంది. నువ్వు పోయి దయ్యం చెప్పి పో, దయ్యం పోను వెళ్ళిపో అని చెప్పొచ్చు. నువ్వు నేను సినిమా పోయినట్టు ఫరక్ పడేదని చెప్పొచ్చు. ఎందుకంటే నేను పొమ్మని చెప్పట్లేదు, జనార్దన్ చెప్పని చెప్పొద్దు. అట్లా ఎవరు చెప్పారు? జనార్దన్ చెప్పిండు. నేను అట్లా చెప్పలే. ఐఎమ్ టాకింగ్ టు ద పీపుల్ ఆల్సో. ఒకళ్ళు చెప్తారు అట్లా, జనార్దన్ బ్రదర్ పొమ్మని చెప్పి. నేను పొమ్మని చెప్పట్లేదు. కానీ నాకు ఎంత ఫెయిత్ ఉందంటే గర్వంగా చెప్పి తగ్గింపు చెప్తున్నాను. నేను అట్లాంటి పొజిషన్కి వెళ్ళి కూడా దయ్యం వెళ్ళకూడదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏం లేదు, ఆయన కొడుకు వలన ఇట్లా ఉన్నాను తెలిసిన. నేను ఏమైతే ఉన్నానో ఆయన కృప ద్వారా. దయ్యం వెళ్ళకుంటే వదిలిపెట్టు, గాలి పీల్చుకుంటే చూడు, అది కూడా దేవుని కృపని. మరణము ముళ్ళు సిలిండర్ కాదు, యాక్సిడెంట్ కాదు, రోగం కాదు, పాపం. నీలో పాపం ఉందా లేదా? ఉందా లేదా? మరణం లేదు. సో పాపము యొక్క బలము ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం తెలుసా? ఇలా నేను తప్పు చేసిన కనుక మస్తు దాన ధర్మం చేస్తా, మంచిగానే అయిపోతా. ధర్మశాస్త్రం దాని బలం అది. కనుక తప్పు చేసినాను, రక్తం ఉంది, కడుక్కున్నాను, నేను నీతిమంతుడిని. When you say it, then the life of God activates through you. 57th verse. ఆయనను మన ప్రభుని చూడు, ఆయనను మన మంచితనమా? ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే అట్ ద ఫేస్ ఆఫ్ యువర్ అడ్వర్సిటీ, ఏది వచ్చినా కానీ నన్ను చంపలేవని చెప్పాలి. ఎందుకంటే నాలో జీవం ఉంది. జీవం ఎందుకు తెలుసా? దేవుని నీతి నాలో ఉంది, దేవుని లైఫ్ నాలో ఉంది. కనుక నాకు ఏం కాదు. నేను 80 ఏళ్ళు బ్రతుకుతా, దేవుని పని చేస్తా. ఒక టైం వచ్చినాక చైర్ తీసుకుంటా, నేను పోతాను ప్రభా, ఇంకా నాకు చాలు అని నువ్వు కూర్చొని ఇంకా నేను పోతా అని చెప్పి పోవచ్చు.
నేను ప్లీజ్ మీతో పర్మిషన్ లాస్ట్ స్క్రిప్చర్ చూపిస్తా, అట్లా పోవచ్చు. 2 Peter చాప్టర్ నెంబర్ 1 and verse 12 నేను క్లోజ్ చేసినాను మీకు చూపించనికే. అది నువ్వు డైలీ ప్రాక్టీస్ చేసుకో. నువ్వు బతకాలా, తొందర ఎందుకు పరలోకం పోవడానికి? పోతే నీకు మేలు, స్వార్థం. నువ్వు తొందర చనిపోతే స్వార్థం. ఎందుకంటే నువ్వు పోతే లాభం నీకు, నువ్వు బ్రతికితే దేవునికి లాభం, మనుషుల లాభం. కనుక నువ్వు స్వార్థంగా ఉండొద్దు, నువ్వు దేవుని కోసం పనిచేయాలా. ఎందుకంటే ఫలము నువ్వు ఇక్కడ ఫలింపచేయాలా. శరీరంలో వెళ్ళిపోతే ఆత్మలో పోతే నీకేం ఫలించవు, నువ్వు పరలోకంలో ఉంటావు. 1 పేతురు 2 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం చాలా పవర్ఫుల్. నేను క్లోజ్ చేస్తాను దీంతో. 12వ వచనం సైమన్ పీటర్ చెప్తాడు క్రిస్టియన్స్కి, యూదులకి. ఆయన చెప్తున్నాడు, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించి తిరిగి సత్యమందు స్థిరపరచబడి ఉన్నారు. ఏమంటే మీకు వాక్యం తెలుసు, దాన్ని స్వీకరించినారు, ఆ వాక్యం సత్యం ఉన్నారు అని సరిపోదు, దాన్ని నెమ్మరేస్తున్నాను చెప్తున్నాడు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించి ఈ సత్యమునందు స్థిరపడి ఉన్నను. మీకు తెలుసు, స్క్రిప్చరు సత్యం తెలుసు, ర్యాప్చర్ తెలుసు అని మాటికి ధ్యానిస్తున్నారని చెప్తున్నాడు. ఉన్నను వీటిని గురించి అప్పుడప్పుడు ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయటకు సిద్ధముగా ఉన్నాను. ఒకడు అంటాడు నన్ను వచ్చి, ఎందుకని నీకు ఆయాసం వచ్చేంతవరకు అట్లా అరుస్తావు, మాకు తెలియదు స్క్రిప్చర్ అని. జ్ఞాపకం చేసుకుండా చేయట్లేదా? ఎప్పుడెప్పుడు చేస్తున్నాడు? మరి నేను అదే చేస్తున్నాను. ఊరికే చెప్పాలా? రాప్చర్ కొంచెం చెప్పాలా, సెకండ్ కమింగ్ కొంచెం చెప్పాలా, స్వస్థత కొంచెం చెప్పాలా, బ్రతుకుతో చెప్పాలా, జీవం కొంచెం చెప్పాలా, ప్రాస్పారిటీ కొంచెం చెప్పాలా, మంచిగా ఉండని చెప్పాలా, ఇతరులది చెప్తూనే ఉండాలా. అదే చెప్తున్నాడు చూడు. ఏమంటాడు? నేను ఓకే గో టు 12th verse. ఓకే, సో వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయటకు సిద్ధముగా ఉన్నాను. మనం అది జ్ఞాపకం చేయం. ఆ పాస్టర్ కొడుకు ఇట్లా, ఈ పాస్టర్ కారు వచ్చింది, ఆ పాప వాడితో పోయింది, వీళ్ళు ఇట్లా చేసినారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, అవన్నీ జ్ఞాపకం చేయొద్దు మనం. You have to only remember the scripture to the people. 13th verse. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించి, నాకు చెప్పిండంటుడు పీటర్, నాకు చెప్పిండు ఒక మాట ఏం తెలుసా? నాకు చెప్పిన ప్రకారము నా గూడారము త్వరగా విడిచిపెట్టవలసింది, నేను ఇళ్ళకి వెళ్ళిపోతున్నా అని చెప్తున్నాడు. నాకు దేవుడు చెప్పిండు, యేసు ప్రభు వెళ్ళిపో టైం వచ్చిందంటని. పాల్ ఏమన్నాడు? ఎప్పుడు పోతున్నాను, మై టైమ్ ఆఫ్ డిపార్చర్ యాడ్, నేను వెడలిపోయే సమయం తెలియదన్నాడు, వచ్చిందని చెప్పిండా? వచ్చిందని చెప్పినాడు. నా వెడలిపో సమయం వచ్చి నాకు తెలుసు అన్నాడు. ఈయనేం చెప్తున్నాడు? నా గూడారంలోకి వెళ్ళి వెళ్ళిపోయే టైం యేసు ప్రభు చెప్పిండు నాకు అని చెప్తున్నాడు. దట్ మ్యాన్ నోస్, హి వాజ్ స్పిరిట్ మ్యాన్. సో నా గూడారము త్వరగా విడిచిపెట్టవలసినది ఎరిగి నేను ఈ గూడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపటకు న్యాయమని ఎంచుకొని. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, తొందరలో ఎన్ని రోజులు, ఇంకా 10 రోజులు చెప్తూనే ఉంటాం మీకు దేవుని కోసం. తర్వాత మీరేం చేయాలి తెలుసా? నేను వెళ్ళిపోయినాక చెప్తున్నా. అది కూడా 14th verse. వెనక ఆయన పోయినని కాదు, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్తగా చేతును. నేను పోయిన తర్వాత ధ్యానించుకోవాలా, ఇతరులు చెప్పాలా. నేను ఉన్నప్పుడు నేను చెప్తా, మీరు చెప్పాలా. నేను పోయేది ఎప్పుడు పోతాను తెలుసు నాకు చెప్పిండి, నేను పోతున్న తొందరలో. అందుకే వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళకి విడుదల వచ్చింది జైల్లో. నేను విడుదల కానీ చెప్పి ఫేత్ని ఎక్సర్సైజ్ చేసారు జైల్లో ఉండడానికే. దేవుని టైంలో కానప్పుడేమో ఫేత్ ఎక్సర్సైజ్ చేసారు, చంపేస్తారంటే బయటకు వచ్చేసినారు. వాళ్ళు దేవుడు చెప్పిండు వచ్చాను నువ్వు అంటే, వచ్చేటప్పుడు జైల్లోకి వెళ్ళి విడుదల కాలే, ఘోరంగా చచ్చిపోతే గొప్ప రిజరక్షన్ అని చెప్పి లోపల మేము చచ్చిపోయి గెట్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్, కమ్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్ అంటే నో వి విల్ నాట్ కమ్ అండి. దే ఎక్సర్సైజ్ ద ఫేత్ టు స్టే ఇన్ ద ప్రిజన్ సో దట్ దే కుడ్ హావ్ ఎ గుడ్ రిజరక్షన్. Ah my Lord, they subdued kingdoms by faith. They shut the lion's mouth by faith. They have quenched of fire by faith. They have so escaped the sword by faith. ఖడ్గమును తప్పించుకురు విశ్వాసం ద్వారా, జైలు నుంచి బయటలే విశ్వాసం ద్వారా, రాజ్యములు గెలిచారు విశ్వాసం ద్వారా. సో విశ్వాసం. హల్లెలూయా. చెప్పండి ఆయన కాలం. I will never be afraid in my life. I will never be afraid in my life. I will never be afraid in my life. I refuse to fear. I refuse to fear. I refuse to fear. నేను భయమును తృణీకరించుచున్నాను. నేను భయమును, పిరికితనమును
తృణీకరించుచున్నాను. నేను భయమును తృణీకరించుచున్నాను. నేను నా జీవిత కాలము అంతయు భయమును తృణీకరించుచున్నాను. నేను నా జీవిత కాలము అంతయు భయమును తృణీకరించుచున్నాను. క్రీస్తునందు జీవమును ఇచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను పాపము మరియు మరణమనే నియమము నుండి విడిపించింది. నేను మరణించను, జీవించి ప్రభు కార్యములు ప్రకటించదను. హల్లెలూయా. Let us stand to the feet and worship.